లక్ అన్నది కాదు. జీవితంలో సక్సెస్ సాధించాలంటే మనకు సాధించాలనే కిక్ ఉండాలి, లక్ కాదు. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, అది 2008వ సంవత్సరం. బీజింగ్ ఒలింపిక్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక వ్యక్తి అలా బయటకు వచ్చారు. ఆయన ఎవరో కాదు, మైకేల్ ఫెలిప్స్. 36 సంవత్సరాల రికార్డ్ బ్రేక్, 8 గోల్డ్ మెడల్స్, ఒకే ఒక్క పర్సన్ మిత్రమా. ఆ 8 గోల్డ్ మెడల్స్ అచీవ్ చేసిన తర్వాత ఆయన అలా బయటకు వస్తే మీడియా వాళ్ళంతా కూడాను ఆయన చాలా ప్రశ్నలు వేశారు. ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇంతలో ఒక మీడియా పర్సన్ ఆయన ఏమని అడిగారంటే, ఎనీవే యు ఆర్ లక్కీ అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఇక మీడియా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. అప్పటికే మైకేల్ ఫెలిప్స్ ముఖం చాలా చిన్నది చేసుకున్నారు. ఇంత హ్యాపీగా ఉన్న మైకేల్ ఫెలిప్స్ గలగల గలగల ఏడ్చుకుంటూ చాలా బాధతో నిండిన గుండెతో వెళ్ళిపోతున్న మీడియా వాళ్ళని హలో ప్లీజ్ కమ్ అని చెప్పి తిరిగి పిలిచారు. వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారా మైకేల్ ఫెలిప్స్ అని చెప్పి మీడియా వాళ్ళంతా మళ్ళీ తిరిగి వచ్చారు. వాట్ యు టోల్డ్, మీరు ఏమన్నారు? ఈ రోజు నేను 8 గోల్డ్ మెడల్స్ సంపాదిస్తే మీరు లక్కీ అంటున్నారు కదా, హౌ లక్కీ ఐ వాజ్, ఒక్కసారి నా కథ వినండి అని చెప్పేసి మైకేల్ ఫెలిప్స్ వాళ్ళతో ఏమన్నారో తెలుసా? నేను 7 సంవత్సరాల వయసున్న ప్రాయంలో స్విమ్మింగ్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించాను. విదిన్ 2 years పూర్తిగా స్విమ్మింగ్ కూడా నేను నేర్చుకోలేదు. ఇంకా అప్పుడే మా అమ్మా నాన్న విడిపోయారు. ఎవరి సపోర్ట్ అయితే నాకు కావాలో ఆ సపోర్ట్ లేకుండా పోయింది. అట్ ది ఏజ్ ఆఫ్ 9 సంవత్సరాల ప్రాయంలోనే మా నాన్నగారి సపోర్ట్ నాకు లేకుండా పోయింది. అమ్మ ఒక్కరిది నా స్విమ్మింగ్ అనే ఎయిమ్ కోసం ఆమె నాతో పాటు పడింది. ఈ టెన్షన్స్ ఇవన్నీ చికాకులు భరిస్తున్న సమయంలో నాకు ADD అనే డిజీజ్ వచ్చిందనమాట, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అని చెప్పేసి. దాంతో చాలా ఇబ్బందులు పడ్డాను. దాని నెక్స్ట్ సర్లే అని చెప్పేసి ఎలాగో ఒకలాగా 2004లో ఒలింపిక్స్ అటెండ్ అయ్యాను. ఎనీవే 4 గోల్డ్ మెడల్స్ సంపాదించాను. ఆ ఆనందం తట్టుకోలేక నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏంటంటే, ఇన్ 2008 ఐ విల్ విన్ 8 గోల్డ్ మెడల్స్ అండ్ ఐ విల్ బ్రేక్ ద రికార్డ్ ఆఫ్ మార్క్ స్పిచ్ అని చెప్పేసి నేను అనౌన్స్ చేసేసాను. ప్రపంచమంతా నా మీద నవ్వింది. మీ మీడియా వాళ్ళంతా కూడా నా మీద నవ్వారు. బట్ నా జర్నీ నేను ఆపుకోలేదు. తర్వాత బీజింగ్ ఒలింపిక్స్ కోసం నేను ప్రిపేర్ అవుతున్న టైం, 1 సంవత్సరం ఉందనగా నా రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయింది. నా రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోతే డాక్టర్ నాకు ఏమని సజెస్ట్ చేశారంటే, యూ షుడ్ నాట్ స్విమ్ అట్లీస్ట్ ఫర్ 6 months. 6 నెలల వరకు నువ్వు స్విమ్మింగ్ చేయకూడదు అన్నారు. ఒకవేళ స్విమ్మింగ్ లోకి వెళ్ళినా సరే నువ్వు హ్యాండ్ యూజ్ చేయకూడదు అన్నారు. అప్పుడు నేను డాక్టర్స్ మాట కూడా ఉంచుకోవాలి, ఎందుకంటే నా హ్యాండ్ నాకు అవసరం స్విమ్మింగ్ కోసం, నా అంబిషన్ కోసం. హ్యాండ్ మూమెంట్ చేయకుండా ఎలా స్విమ్ చేస్తాను? కానీ నా మనసులో మెదులుతున్న ఒకే ఒక క్వశ్చన్, ఒక్క రోజైనా నేను స్విమ్మింగ్ ఆపేస్తే కొన్ని నెలలు వెనక్కి వెళ్ళిపోతాను అనమాట. ఆ భయంతోనే హ్యాండ్ మూమెంట్ లేకుండా హ్యాండ్ కు సపోర్ట్ ఇచ్చి కేవలం నా లెగ్ మూమెంట్స్ తో స్విమ్మింగ్ చేశాను. మరలా ఈ చెయ్యి బాగా అయ్యేంత వరకు కాళ్ళతోనే స్విమ్ చేశాను. కేవలం కాళ్ళనే ఎక్కువ ఫోకస్ చేశాను కనుక కాళ్ళలో అయితే స్ట్రెంగ్త్ అయితే పెరిగింది. ఫైనలీ 2008 ఒలింపిక్స్కి వచ్చేసాను. 7 గోల్డ్ మెడల్స్ అప్పటికే సాధించాను. కానీ ఫ్రెండ్స్, డూ యు నో, ద లాస్ట్ రౌండ్ ఎప్పుడైతే నేను నీళ్ళలోకి దూకానో, నా స్విమ్మింగ్ గోగల్స్ ఉంటాయి కదా, దాని లోపల గ్లాసు విరిగిపోయింది. ఎవ్వరికీ తెలియదు నా గ్లాస్ విరిగిందని, నా ఒక్కడికి మాత్రమే తెలుసు. నీటిలో దూకాను, వెళ్ళిపోతుండాలి, స్విమ్ చేస్తుండాలి. ఇంతలో కొంత సమయం తర్వాత ఆ గ్లాసెస్ లోకి నీరు వెళ్ళిపోయింది. నేను కంప్లీట్ గా బ్లైండ్. నాకు రూట్ తెలియట్లేదు, నా డైమెన్షన్స్ తెలియట్లేదు, నా యొక్క బౌండరీ లైన్స్ నాకు తెలియట్లేదు. అలాంటి పరిస్థితి నాది. కంప్లీట్లీ చెప్పాలి అంటే 1 సంవత్సరం క్రితం చొట్టవాడిని, ఇప్పుడు నేను గుడ్డివాడిని. అటువంటి పరిస్థితిలో కూడాను కేవలం నా ఎయిమ్, నా గోల్ అన్న ఒకే ఒక్క తపనతో నేను చేస్తున్న ప్రాక్టీస్ ని గుర్తు చేసుకుంటూ స్విమ్ చేశాను. నా విన్నింగ్ పాయింట్ నా హ్యాండ్స్ ఇలా టచ్ చేసి ఇలా పైకి లెగిసాను. పైన చూశాను, WR అని రాసింది, వరల్డ్ రికార్డ్. ఐ బ్రోక్ ద వరల్డ్ రికార్డ్. మీరేమంటున్నారు? ఐఎమ్ లక్కీయా? మా నాన్నను దూరమైన నాకు లక్ ఫేవర్ చేసింది.
నాకు ఏడిడి డిజార్డర్ వచ్చి లక్ ఫేవర్ చేసింది. మా అమ్మ ఫైనాన్షియల్ గా నన్ను తట్టుకోలేక లక్ ఫేవర్ చేసింది. ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో చెయ్యి విరిగిపోయి నాకు లక్ ఫేవర్ చేసింది. ఇన్ని విధాలుగా నా లక్ నాకు ఫేవర్ చేసింది. ప్లీజ్ నెవర్ సే దట్ లక్ హ్యాస్ మేడ్ మీ. మై హార్డ్ వర్క్, మై డిటర్మినేషన్, మై డెడికేషన్ హ్యాస్ గివెన్ దిస్ వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి ఆయన చాలా బాధతో చెప్పారు మిత్రమా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటి అంటే లక్ అన్నది కాదు, జీవితంలో సక్సెస్ సాధించాలంటే మనకు సాధించాలనే కిక్ ఉండాలి, లక్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.